హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, రజాకర్ సినిమా ట్రైలర్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. ఫ్రెండ్స్, ఈ సినిమా రజాకర్ టీజర్ రిలీజ్ అయింది ఎప్పుడంటే మన తెలంగాణ ఎలక్షన్స్కి కొన్ని రోజుల ముందే రిలీజ్ అయింది. ఆ టీజర్ అప్పుడు కూడా నేను టీజర్ గురించి చెప్పడం జరిగింది, చాలా బాగుంది ఒకసారి చూడండి అని. సినిమా అయితే కొంచెం వాయిదా పడింది, మరి కారణాలు రాజకీయ కారణాలు కావచ్చు, ఏమైనా కావచ్చు, కానీ మార్చి 1వ తారీఖు అయితే సినిమా రిలీజ్ అవుతుంది. మరి ట్రైలర్ అయితే ఈరోజు రిలీజ్ అయింది. తెలుగు ట్రైలర్, హిందీ ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది. మరి ట్రైలర్ అయితే చూడటం జరిగింది. ట్రైలర్ అయితే నాకు బాగానే నచ్చింది. టీజర్ అంత ఇంపాక్ట్ చూపించలేదు, కానీ ట్రైలర్ ఓకే. మరి సినిమా లేట్ అవడానికి కొన్ని కటింగ్స్ ఏమన్నా చేశారా లేదా అనేది మనకి సినిమా చూస్తే అర్థమవుతుంది. టీజర్ ఉన్నంత గొప్పగా అయితే ట్రైలర్ లేదు, కానీ బాగుంది ట్రైలరు. ఫ్రెండ్స్, మరి ఇందులో చూపించింది చాలా ఒరిజినాలిటీ. అంటే హైదరాబాదులో మన స్వతంత్రానికి ముందు అనుకోండి, స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు, వాళ్ళు ముస్లిమ్స్ అప్పట్లో మనల్ని పరిపాలించే వాళ్ళు హైదరాబాద్లో, వాళ్ళు ప్రజల్ని ఎన్ని హింసలు పెట్టారు. అంటే ముస్లిమ్స్ కాదండి, పాకిస్తానీ ముస్లిమ్స్ అనుకోండి, వేరే ఏదైనా అనుకోండి, నవాబులు అనుకోండి, ఎవరైనా కానీ మనకు చూపించిన విధానం చాలా భయంకరంగా నరకాలు చూపించారు. మనకి ఎంతో దారుణంగా మనల్ని చంపేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి అని ఆయన ఎందుకంటారో ఈ సినిమాలో ఏమన్నా చూపించారేమోనని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మన దేశం తరపున ఎన్నో డేరింగ్ డిసిషన్స్ తీసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ని చాలా వరకు అప్పట్లో ముందు ఆలోచనతో చాలా వరకు వాళ్ళని తరిమి కొట్టింది కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ డిసిషన్స్ అని అనుకోవచ్చు. మీరు ట్రైలర్లో చూస్తే గెడ్డ ఉన్న వ్యక్తి జైలర్ అనుకోండి, ఏదైనా పోలీస్ ఆఫీసర్ అనుకోండి, అంటే అప్పట్లో ఆ టైప్ ఆఫ్ అతను చాలా క్రూరుడు, మామూలు క్రూరుడు కాదు. ఎంత క్రూరుడు అంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా అతన్ని చూసి భయపడేవాళ్ళు. ఎందుకంటే అతని మైండ్ సెట్ అంత భయంకరంగా ఉండిద్ది అని మనకి చరిత్ర తెలిసింది. ఇది అంటే మనకు తెలిసిన చరిత్రలోనే ఎంతో భయంకరంగా ఉంది అతనిది. అలాంటి క్రూరుడు మరి ఎన్ని అఘాయిత్యాలు చేశాడు, ఏంటి, మన వాళ్ళు ఎన్ని బాధలు పడ్డారు అనేది ఈ ట్రైలర్లో మనకు చూపించడం జరిగింది. సినిమాలో కూడా అంతే భయంకరంగా చూపించుంటారు. మన వాళ్ళు పడ్డ కష్టాలు కానివ్వండి, ఏవైనా కానివ్వండి, అసలు అప్పటి పరిణామాలు ఏమిటి, ఎలా జరిగినాయి, ఆ తర్వాత పాకిస్తాన్ వాళ్ళు హైదరాబాద్ను వదిలి ఎలా వెళ్ళారు అనేది ఈ సినిమాలో చూపించి ఉంటారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కొన్ని కారణాల వల్ల కొన్ని కటింగ్స్ అయితే పడి ఉండొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది ఎలక్షన్స్కి ముందే. మరి ఏమన్నా ఎలక్షన్స్కి ఇబ్బంది అయ్యిద్ది అనుకొని ఆఫ్ చేశారో ఏదైనా కానివ్వండి, మనకైతే ఈ సినిమాలో కటింగ్స్ ఖచ్చితంగా ఉంటాయని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, ఏదైనా కానీ మనకైతే చరిత్ర కొంతవరకు తెలిసిద్ది కదా. అన్ని చరిత్రలో మనకి ఎప్పుడు నిజాన్ని చెప్పవు ఫ్రెండ్స్. కొన్ని చరిత్రలో దాచిపెట్టే ఉంచుతారు, అందులో కొంతవరకు నిజాన్ని మనకు తెలిసిద్ది ఫ్రెండ్స్. మరి ఈ సినిమాలో మనకు తెలిసినట్లు అనసూయ గారు నటించారు. అలాగే ఇప్పుడు ట్రైలర్ చూపించిన దాంట్లో మనకి ఇంద్రజ గారు నటించారు. ఆల్రెడీ అనసూయ గారు పాట కూడా రిలీజ్ చేశారు అప్పట్లో. పాట కూడా బాగానే ఉంది. జబర్దస్త్ ఆర్టిస్టు ఒక అతను నటించాడు ఇందులో, మహేష్ ఏదో పేరు ఉంది. కొంతవరకు మనకు తెలిసిన నటులే నటించినప్పటికీ ఒక చిన్న బడ్జెట్తో వస్తున్న సినిమా ఇది, కానీ ఇంపాక్ట్ చాలా బాగా ఉండిద్దని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి 1వ తారీఖు కొన్ని సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి, కానీ నేనైతే ఫస్ట్గా వెళ్ళే సినిమా ఇదే. ఎందుకంటే మనకు తెలియని విషయాల్ని మనం తెలుసుకుంటాం కదా. అరే, అప్పట్లో ఇలా జరిగిందా, అప్పట్లో ఇలా ఉండేవారా, అప్పట్లో మన వాళ్ళని ఇన్ని ఇబ్బందులు పెట్టారా అనేది మనకు తెలిసిద్ది కదా. మరి అది ఎంత నిజాయితీగా చెప్పారో చూద్దాం అనే ఆలోచనతో నేను వెళ్ళాను. జస్ట్ ట్రైలర్ అయితే మీరు కూడా చూడండి, ట్రైలర్ అయితే బాగుంది. అదే చెప్తున్నాను కదా, టీజర్ వచ్చినప్పుడు చేసినంత ఇంపాక్ట్ అయితే ట్రైలర్లో నాకు అనిపించలేదు. ఓకే, ట్రైలర్ బాగుంది, బాగోలేదని ఏం చెప్పట్లేదు. ఎందుకంటే కొన్ని అంశాలను అన్నీ చూపించరు కదా, దాచిపెట్టి ఉంచుతారు కదా సినిమా హాల్లో చూపిద్దామని. కనుక ట్రైలర్ బాగానే ఉంది, ఒకసారి చూడండి, మీకు నచ్చిద్దని నేనైతే అనుకుంటున్నాను. 1వ తారీఖు ఖచ్చితంగా ఈ సినిమా చూసి రివ్యూ మీకు చెప్తాను, పర్ఫెక్ట్ రివ్యూ చెప్తాను ఫ్రెండ్స్. ట్రైలర్ అయితే బాగుంది, మీరు కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా నేతన్న రివ్యూ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఇంతే, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. రజాకర్ ట్రైలర్ అయితే మాత్రం నాకైతే బాగానే నచ్చింది. మరి సినిమా రిలీజ్ అయ్యాక చూద్దాం. ఓకే, బాయ్.